తెలంగాణ కల్చర్ ఎట్లా ఉంటుందంటే సార్, తెలంగాణలో పండగ అయినా సంబరం జరిగిన విషాదం వచ్చినా కూడా అందరూ కూడా మందును తాగడం అనేది అదొక కల్చర్ లో భాగం అయిపోయింది. ఈ రోజు ప్రభుత్వాలు చూసుకున్నట్టయితే ఆ కల్చర్ ను క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఈ రోజు ఎంత పేదవాడైనా కూడా ఒక చిన్న పండగ జరుపుకోవాలన్నా, తన ఇంటికి ఒక చుట్టం వచ్చినా కూడా మరి ఆయనకు మందు తాగడమే ఆయనకు చేసిన అతిథి మర్యాదగా భావించే అదొక శైలి ఇక్కడ మన తెలంగాణలో అమలవుతున్నది. దాన్ని ఆచరణగా చేసుకొని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఆచరణ సాధ్యం కాని హామీలనిచ్చి ఈరోజు ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు తెలియక మరి హైడ్రాల్ లాంటి దాన్ని తీసుకొని వచ్చి ఈ రోజు పూర్తిగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన ఆదాయం పూర్తిగా పడిపోయింది. మరి దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఈరోజు ఎవరైతే అత్యధికంగా తెలంగాణ ప్రజలకు మరి ఆ కల్చర్ లో భాగమైనది, మరి దాన్ని పట్టుకొని ఈరోజు చిన్న చిన్న వాళ్ళు కూడా మద్యం తీసుకుంటారని చెప్పి వాళ్ళ జేబులను గుల్ల చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇప్పటికే తెలంగాణ ప్రజలందరూ కూడా మద్యం సేవించి అనేక రకాల వ్యాధులకు గురవుతా ఉన్నారు. చిన్న వయసులోనే మరి మృత్యువాత పడతా ఉన్నా కూడా ఇది కల్చర్ లో భాగమైంది మరి ఈ మద్యం అనేది. మరి దాన్ని నేను అరికడతామని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలోనే చేర్చిండ్రు, మేము రాగానే బెల్ట్ షాపులను అరికడతామని. మరి మొన్న చూసుకున్నట్టయితే ఎవరైతే మేనిఫెస్టో రాసిండో మంతని నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రస్తుత ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు మరి ఇక్కడ గత ప్రభుత్వం చౌక ధరల దుకాణాల్లో కూడా మద్యాన్ని అందుబాటులో పెట్టింది అన్నారు సార్. మరి ఇవాళ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ బెల్ట్ షాపులను అరికట్టింది? బెల్ట్ షాపులను అరికట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఏమున్నాయి? పైపెచ్చు మొన్నటికి మొన్న కొత్తగా బార్లను మళ్ళీ కొత్త బార్లకు కూడా టెండర్లు విరిచిండు. మరి ఈ రకంగా మద్య షాపులను పెంచుకుంటా పోతా ఉన్నారు. మరి ఇక్కడ వాళ్ళు ఉచితాలను ఏదైతే ప్రజల మీద రుద్ది మరి వాళ్ళ జేబుల నుంచే మళ్ళీ గుల్లా చేసి ఆ ఉచితాలను అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది కూడా ఆచరణ సాధ్యం కాక అమలు చేయలేక ఇప్పటికే ప్రభుత్వం చతికిల పడ్డది. ఇవాళ ప్రతి మహిళకి 2500 ఇస్తా అన్నది కానీ, అదేవిధంగా రైతు భరోసా మరి తీసుకొచ్చి దాన్ని 10,000ను 15,000 చేస్తామన్నారు. దానికి 12,000 కుదిర్చిండ్రు. కొని ఆ 12,000లో మొదటి విడత 6,000 పెట్టిండ్రు, రెండో విడతాన్ని ఇచ్చిండ్రా అంటే మార్చి 31 వరకు పూర్తి చేస్తా అని ఇప్పటి వరకు కూడా రైతు భరోసా ఇయ్యని పరిస్థితి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఉద్యోగులు న్యాయంగా తమకు రావాల్సిన డిఏలు కావాలన్నా, పిఆర్సీ కావాలన్నా వాళ్ళను బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాడు. ఇలా ప్రజలను మరి 10 లక్షల మందిని తీసుకొస్తా, నేను వాళ్ళ ద్వారా మరి మీరు వాళ్ళతో మాట్లాడండి, నేను ఏది ఆపి మీకు చెల్లించాలో చెప్పండి అని అంటాడు. మరి ఇలా మళ్ళీ ప్రజల జేబులను గుల్ల చేసి ఈరోజు మద్యం ధరలను పెంచిండు. మరి ఇక్కడ మద్యాన్ని క్రమక్రమంగా తగ్గిస్తామని చెప్పిండు. దానిలో భాగంగా మద్యం షాపులను వీలైనంత తగ్గించడము, లేకపోతే ప్రభుత్వ షాపులను ఏర్పాటు చేసి మద్యాన్ని మరి ఇక్కడ మద్యం అలవాటు నుంచి ప్రజలను దూరం చేసే ప్రయత్నం చేయాలి. కానీ మరి ఇక్కడ మద్యాన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చి రాను కాంగ్రెస్ ప్రభుత్వం డోర్ డెలివరీ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. ఇదే విషయంపై మనం ఒకసారి శంకర్ గౌడ్ దగ్గరికి వెళ్దాం. చెప్పండి ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. మొన్న బీర్ మీద ధరలు పెంచింది. ఇవాళ చూసుకున్నట్టయితే మరి పేదవాడి తాగే చీప్ లిక్కర్ మీద కూడా మరి క్వార్టర్కు 10 రూపాయలు చొప్పున దోపిడీ చేయబోతా ఉన్నది. మరి ఇదంతా కూడా పేద ప్రజలకు మాది ఇందిరమ్మ రాజ్యం అంటారు, ప్రజాపాలన అంటారు. ఇదే నా ప్రజాపాలన. కనీసం పేదవాడు తాగే చీప్ లిక్కర్ మీద కూడా మరి ప్రీమియం బిస్కీల మీద పెంచుకుంటే పెంచుకో, కనీసం పేదవాడు సేవించే దాని మీద కూడా క్వార్టర్కు 10 రూపాయలు ఏ విధంగా నువ్వు వసూలు చేస్తావు? నువ్వు ఇచ్చిన హామీ ఏమైంది? బెల్ట్ షాపులను ఎందుకు రద్దు చేయమని